Welcome to my YouTube channel. Today our topic is భారతదేశం యొక్క విస్తరణ మరియు దాని యొక్క భౌగోళిక సరిపాలలో సంబంధించినటువంటి 35 ముఖ్యమైన బిట్ల గురించి డిస్కస్ చేసుకుందాం. దానిలో ఏంటంటే కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ని ఇక్కడ ఇవ్వడం జరిగింది. మీకు చాలా ఎగ్జామ్స్లో రిపీట్ అయినటువంటి బిట్స్ ఇవి, కాబట్టి మీరు ఏ ఒక్క బిట్ కూడా మిస్ అవ్వకుండా ప్రతిదీ కూడా ఆప్షన్తో సహా ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో కంపల్సరీగా మీరు ఈ బిట్స్ని రిఫర్ చేసినట్లయితే మీకు ప్రతి ఎగ్జామ్లో కూడా, కాంపిటేటివ్ ఎగ్జామ్లో కూడా మినిమం 5 మార్క్స్ వరకు మీరు ఈ 2 లెసన్స్ నుంచి కవర్ అవుతుంటాయి జాగ్రఫీకి సంబంధించి. సో కాబట్టి కంపల్సరీగా మీరు ఈ వీడియోని స్కిప్ చేయకుండా ప్రతి బిట్ను కూడా మీరు యాక్టివ్గా చూసి ప్రతి దానిలో కూడా చాలా ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. మీరు ఇవన్నింటిని కూడా ఈ బిట్స్ అన్నింటిని కూడా బోత్ లాంగ్వేజ్లో, అంటే తెలుగు, ఇంగ్లీష్ రెండింటిలో కూడా ఇవ్వడం జరుగుతుంది. అంటే మీరు ఇటువైపు స్టేట్కి సంబంధించి ఏపీడిఎస్సి అవ్వచ్చు, టెట్ అండ్ గ్రూప్ 2 కూడా ఉపయోగపడుతుంది. అలాగే ఎవరైనా సరే సీటెట్ లేదా ఇంకా నేషనల్ లెవెల్లో ఉన్నటువంటి ఆర్ఆర్బి, అలాగే ఎస్ఎస్సి ఎగ్జామ్స్ ఎవరైనా రాసే వాళ్ళకు కూడా ఎస్పెషల్లీ ఇండియన్ జాగ్రఫీ సంబంధించినటువంటి ఈ బిట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. సో కాబట్టి మీరు స్కిప్ చేయకుండా ప్రతి బిట్ను కూడా అబ్జర్వ్ చేయండి. చాలా వాల్యుబుల్ డెప్త్ ఉన్నటువంటి బిట్స్ ఇవి. గతంలో చాలాసార్లు డిఎస్సి, టెట్ వాటిలో రిపీట్ అయినటువంటి బిట్స్ని మనం సేకరించడం జరిగింది. సో కాబట్టి మీరు ఈ 35 బిట్స్ని క్లియర్గా మీరు స్టడీ చేసినట్లయితే మంచి స్కోర్ చేయగలుగుతారు ఈ ఇండియన్ జాగ్రఫీకి సంబంధించి. సో కాబట్టి మీరు తప్పనిసరిగా ప్రతి బిట్ను కూడా క్లియర్గా అబ్జర్వ్ చేసి మీరు పోస్ట్ ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. సో దానిలో వచ్చిన ఆన్సర్తో మీరు పోల్చుకొని మీరు 35కి ఎన్ని మార్కులు సంపాదించగలిగారో మీరు మీ కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. అలాగే ఈ వీడియో మీకు కానీ నచ్చినట్లయితే తప్పనిసరిగా మీరు వీడియోని లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ని మీరు భవిష్యత్తులో మన ఎస్కే ఎడ్యుకేషన్ నుంచి పొందడానికి కోసం తప్పనిసరిగా మన యొక్క ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మీరు తప్పనిసరిగా ఏం చేస్తారంటే మీ యొక్క సూచన సలహాలను కామెంట్స్ రూపంలో మాకు తెలియజేసినట్లయితే ఇంకా మంచి వీడియోస్ చేయడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ.